India's premier university lo BTech 100% placements, 100% education loan only in Karnavati University, Ahmedabad. ఏపీలో ఇవాళ రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రాయలసీమ, దక్షిణ కోస్తాలో ఉరుములు మెరుపులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురవచ్చు. విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ జిల్లాల్లో మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మే 20న ఉష్ణోగ్రతలు 36 డిగ్రీల సెల్సియస్ నుంచి 26 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండొచ్చని, అలాగే 0.13 అంగుళాల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. మే 21న కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులు కొనసాగొచ్చు. ఈ వర్షాలు పంటలకు స్వల్ప నష్టం కలిగించే అవకాశం ఉందని, గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, విపత్తు నిర్వహణ సంస్థలు అప్రమత్తంగా ఉన్నాయని వెదర్ రిపోర్టు తెలిపింది. భారీ వర్షాలపై అప్రమత్తమైన ఏపీ సర్కార్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. అధికారులు సమన్వయంతో ముందుకెళ్లాలని, పిడుగులు వర్షాలపై ప్రజలను అలర్ట్ చేయాలని హోంమంత్రి అనిత ఆదేశించారు. తెలంగాణలో రాగల 4 రోజులు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ద్రోణి ప్రభావంతో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాబోయే 3 రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు తక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పింది. మంగళవారం భూపాలపల్లి, మూలుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వానలు పడతాయని హెచ్చరించింది ఐఎండీ. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. గురువారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో అక్కడక్కడ 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వానలు పడే అవకాశాలున్నాయని చెప్పింది. నైరుతి రుతుపవనాలు అనుకున్న దానికంటే అధిక వేగంతో కదులుతున్నాయని వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇదే వేగం కొనసాగితే ఈ నెల 24న కేరళను తాకే అవకాశాలున్నాయని పేర్కొంది. సాధారణం కంటే ముందుగా 27 నాటికి రుతుపవనాలు కేరళను పలకరిస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసిన విషయం తెలిసిందే. పరిస్థితులు అనుకూలంగా మారటంతో వాటి గమనం వేగంగా ఉందని, 26న రాయలసీమ, 29న తెలంగాణ, కోస్తాంధ్రలోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవులను పూర్తిగా విస్తరించాయని తెలిపింది. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో వచ్చే 4 రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. తూర్పు మధ్య అరేబియా సముద్రంలో కర్ణాటక తీరంలో బుధవారం ఉపరితల ఆవర్తనం ఏర్పడనుందని, ఇది గురువారం నాటికి అల్పపీడనంగా మారి మరింత బలపడనుందని అంచనా వేసినట్టుగా తెలిపింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.